స్వామివారు కక్షపూరిత చర్యలు చేపడతారా? అసలు బిడ్డకు బాగలేదని సాటి మహిళగా ఆమె ఎంత కలత చెందారో, మన మతస్థురాలు కాకపోయినా స్వామివారిని విశ్వసించి మొక్కుకొని బిడ్డకు బాగైతే ఇక్కడికి వస్తానని చెప్పి నిజంగానే ఆమె బిడ్డకు బాగవ్వగానే స్వామివారి నమ్మకంతో తలనీలాలు సమర్పించి అన్య మతస్థురాలైన మన మతాన్ని గౌరవించి ఒక తల్లిగా ఆమె పాత్రను మనం చూసాం. మీరు ఒక తల్లిగా మీ బిడ్డకి మీద కార్ అనే ట్రోలింగ్ వస్తేనే అంత బాధేస్తే ఈరోజు మార్క్ శంకర్ పైన మీరు చేసిన స్టేట్మెంట్స్ ఏంటి రోజా గారు? నిజంగా మీ స్థాయికి దిగజారి మాట్లాడడానికి ఒక్క నిమిషం పట్టదు. కానీ మేము విలువలతో ఉన్నాం, విలువలతో ఒక డిసిప్లిన్గా పార్టీని నడిపే అధ్యక్షుడి కన్సందలో పనిచేస్తున్నాం కాబట్టి నేను ఇంతకన్నా దిగజారి మాట్లాడలేకపోతున్నాను. అప్పుడు నేను అనాలనా, గత ప్రభుత్వంలో ఏ మినిస్టర్ ఏ ఎమ్మెల్యే అనుభవించిన ప్రోటోకాల్ మీరే ఎక్కువగా వినియోగించుకున్నారు. మరి ముఖ్యంగా మీ ఫోటోగ్రాఫర్ మెళ్ళో సిలువ ఉన్నా అది మీరు గమనించారా లేదా నాకు తెలియదు, కానీ ఆ అబ్బాయి సాక్షాత్ స్వామివారు బయట వచ్చి కెమెరా పట్టుకొని తిరుగుతున్నాడు. అప్పుడు ఆ తప్పిదం వల్లే మీరు ఘోర పరాపజయం పొందారని నేను చెప్పగలుగుతానా? లేదు, మీ అధ్యక్షుడు ఏకంగా స్వామివారి సెట్నే వాళ్ళ భార్య కోసం తాడేపల్లి ప్యాలెస్లో వేయించుకున్నాడు. ఆ సెట్ వేసినందుకే షెడ్ మూసుకొని పోయాడని నేను చెప్పగలుగుతానా? అమరావతి రైతుల కన్నీరు ఆక్రందనే మీ నాశనానికి కారణమైందని చెప్పమంటారా? అసలు ఇటువంటి అన్నెసరీ కామెంట్స్ మనం ఎందుకు చేస్తున్నాం? మనం ఏ ఇష్యూ కోసం ఫైట్ చేయని వచ్చాం? అది కదా మాట్లాడాలి. ఒక మహిళగా ఒక పార్టీ నుంచి మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇంకిత జ్ఞానం కూడా లేకోకుండా ఇంత దిగజారుడు మాటలు ఎలా మాట్లాడతారు? మీ నాయకుడు మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు? 2 రోజులు టోర్మెంటరీ అవ్వాలని చెప్పి మీరు ఎంతకైనా దిగజారుతారా? అంటే టీవీల్లో మీరే ఫోకస్డ్గా కనిపించాలి, మీరు బయట వస్తే ఆ సెన్సేషన్ అవ్వాలి, దానికోసం ఎంత ట్రోలింగ్ చేయించుకోవడానికి సిద్ధపడతారా? పసిబిడ్డలతో కూడా రాజకీయం చేస్తారు. నిజంగా మీలాంటి మహిళలు రాజకీయాల్లో ఉండకూడదని కోరుకునే వాళ్ళు మొదటి స్థానంలో ఉంటారు. షేమ్ ఆన్ యూ రోజా గారు, సీరియస్లీ షేమ్ ఆన్ యూ.